హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఒకటి చెప్పబోతున్నాను. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా, అదే పన్నీర్ రోల్. ఒక్కసారి మీ పిల్లలకి ఇట్లాగా పన్నీర్ రోల్ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. పైగా మనం మైదా పిండి అలా కూడా వాడట్లేదు కదా, హెల్దీగా ఉంటుంది స్నాక్ అనేది. పన్నీర్ కూడా ప్రోటీన్ రిచ్ కదా. ఒక్కసారి ఇలా పన్నీర్ రోల్ చేసి చూడండి, మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లోనే టేస్టీగా పన్నీర్ రోల్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు, అస్సలు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్లో నుంచి 100 గ్రామ్స్ సపరేట్ చేసుకున్నాను నేను. ఈ 100 గ్రామ్స్ పన్నీర్ అనేది మనకు ఒక 4 to 5 పన్నీర్ రోల్స్లోకి సరిపోతుంది. ఈ 100 గ్రామ్స్ పన్నీర్ని ఈక్వల్గా వచ్చేలాగా అన్ని బ్లాక్స్ కట్ చేసుకోవాలి, ఈక్వల్ సైజులో వచ్చేలాగా. పన్నీర్ ఎప్పుడైనా సరే మనం కట్ చేసుకోవాలి అన్నప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా కట్ చేస్తే పన్నీర్ అనేది నీట్గా కట్ అవ్వదు. ఇలాగా పన్నీర్ మొత్తం ఈక్వల్ సైజ్ వచ్చే బ్లాక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ బ్లాక్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని దీంట్లోకి 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టేబుల్ స్పూన్ ఒరిగానో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ పన్నీర్ పీస్కి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. పన్నీర్ మ్యారినేట్ అయిపోయేలోపు మనం చపాతీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ గోధుమ పిండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. బయట అయితే ఈ రోల్స్ కోసం మైదా పిండిని యూస్ చేస్తారు, కానీ మనం ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడం కోసం గోధుమ పిండి యూస్ చేస్తున్నాము. మీకు నచ్చకపోతే మైదా పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. మీరు ఆయిల్ అంతా చపాతీ పిండిలో కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇలా పిండిని ప్రెస్ చేస్తే షేప్ అనేది ఫామ్ అవ్వాలి. ఇలా షేప్ ఫామ్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని మెత్తటి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిని ఎంత నీట్ చేసుకుంటే చపాతీ అంత సాఫ్ట్గా వస్తుంది మనకి. చపాతీ పిండిని నీట్ చేసుకున్న తర్వాత ఇలా టక్కిన్ చేసుకొని బౌల్లోకి పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని దానికి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడుగ్గా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకున్నవి తీసుకొని దాంట్లోకి 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని ఆనియన్ పీసెస్ని బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా మెదుపుకోవడం వల్ల ఆనియన్స్లో రసం అంతా దిగి మనకి పికిల్డ్ ఆనియన్స్ అనేవి రెడీ అవుతాయి. మనం ఈ పన్నీర్ రోల్లోకి నార్మల్ ఆనియన్స్ అయినా యూస్ చేయొచ్చు, కానీ ఇలా పికిల్డ్ ఆనియన్స్ యూస్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఇంప్రూవ్ అవుతుంది పన్నీర్ రోల్ టేస్ట్ మొత్తం. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ మొత్తం ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా ఇలాగ ప్యాన్లో వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పన్నీర్ని కుక్ చేసేటప్పుడు ఓవర్ కుక్ చేయకూడదు. ఓవర్ కుక్ చేస్తే పన్నీర్ అనేది హార్డ్గా అయిపోయి మనకి తినేటప్పుడు ఆ టెక్స్చర్ అనేది అంత బాగుండదు. సో ఒక 2 మినిట్స్ మాత్రమే ఈ పన్నీర్ని అన్ని సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా కుక్ చేసుకోవాలి. చూడండి, పన్నీర్ పీస్ అనేది ఇలాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎంత బాగా కలుపుకోగలిగితే అంత సాఫ్ట్గా వస్తాయండి మనకి చపాతీలు. ఈ చపాతీ పిండిలో నుంచి ఒక చిన్న పోర్షన్ని తీసుకొని దాన్ని మళ్ళీ ఇలాగ కలుపుకుంటూ రౌండ్ బాల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ బాల్ని చపాతీగా చేసుకోవడానికి పొడిపిండి జల్లుకుంటూ రౌండ్గా చపాతీలాగా ఒత్తుకోవాలి.
చపాతీ అనేది పల్చగా చేసుకుంటే క్రిస్పీగా అయిపోయి పన్నీర్ రోల్ అనేది టేస్టీగా అనిపించదు. అలా అని మందంగా చేసుకుంటే పన్నీర్ ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తుంది. సో మీడియం థిక్నెస్లో చేసుకోవాలి చపాతీ అనేది. చపాతీని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ని హీట్ చేసుకొని ఈ చపాతీని దాని మీద వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఇలాగ బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చపాతీ ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ చపాతీ మీదకి 1 టేబుల్ స్పూన్ మయోనీస్ వేసుకోవాలి. మీరు ఎగ్లెస్ మయోనీస్ అయినా యూజ్ చేయొచ్చు, ఎగ్ మయోనీస్ అయినా యూజ్ చేయొచ్చు. ఒక 1 టేబుల్ స్పూన్ టమాటో కిచప్ వేసుకొని ఈ మయోనీస్ అండ్ కిచప్ ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ అనేది చపాతీ మధ్యలో ఇలా ఒక రో లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక రెడీ చేసుకున్న పికిల్డ్ ఆనియన్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పన్నీర్ పీసెస్ మీద. దీంట్లోకి కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఈ చపాతీని వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకుంటే అంతే అండి, పన్నీర్ రోల్ రెడీ అయిపోతుంది.